లెట్స్ వెల్కమ్ సుష్మిత. మై బ్యూటీ మావా అండ్ ఆ పిల్ల నీకు ఎలా కనబడుతుంది? రుద్రాక్షలో ఏకముఖి రుద్రాక్షలాగా దాన్ని పవిత్రమైన గంగాజలంలో ముంచి పాలతో కడిగి మళ్ళీ గంగాజలంలో ముంచి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అబ్బో అలా కనిపిస్తుంది. చిచి కళ్ళు పోతాయి. నాకేం పోట్లా, చూడగా చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. Boys, this is an item song. Nobody be happy on the force. Having another force, another force. Force, 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 force. Boys, this is an item song. జడ్జెస్ ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ రెచ్చిపోయిన మన సుష్మిత పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? విజయపిని మాస్టర్, లాస్ట్ టైం మీ ఒక యాక్ట్ చూసి మీకు డెఫినెట్ గా ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు, మాట్లాడారు అన్నారు కదా, ఈ యాక్ట్ చూసినా అదే జరుగుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే సుష్మిత పాజిటివ్స్ ఏంటో మీకు తెలుసు, నెగిటివ్స్ ఏంటో తెలుసు, దాన్ని బట్టి మీరు కొరియోగ్రాఫ్ చేస్తారు ఇప్పుడు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఏ కొరియోగ్రాఫర్. అది మస్ట్ ఉండాల్సిన క్వాలిటీ, అది మీలో చాలా ఉంది. నౌ కమింగ్ టు సుష్మిత, స్టార్టింగ్ లో ఆర్టిస్ట్ అని చెప్పారు, నాకు ఇంట్రడ్యూస్ చేశారు, బట్ మీరు ఆర్టిస్ట్ కాదు, మీరు ఒక మంచి డాన్సర్ కూడా.
ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్స్ నడుస్తున్నాయి కాబట్టి ప్రతి మైన్యూట్ థింగ్ నేను గమనించాలి కాబట్టి ఒక సజెషన్ మీకు ఏంటంటే స్టెప్ టు స్టెప్ మధ్యలో ట్రాన్సిషన్ ఉంటుంది చూసారా, అక్కడ నెక్స్ట్ దానికి ఏం చేయాలని చెప్పి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఓకే నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళాలి అని తెలియకుండా ఉంటే బాగుంటుంది. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్. అదర్ దెన్ దట్ చాలా చాలా బాగా చేశారు సునీల్, వెరీ గుడ్ సునీల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిన్ని మాస్టర్. రెజినా గారు, From sizzling Sushmita to versatile Sushmita to Racha Sushmita. సునీల్ మాస్టర్ మీరైతే ఐ థింక్ యు నో ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్మెంట్ ఆఫ్ హర్, అన్ని తెలుసండి మీకు. తను ఒక పప్పెట్ లాగా ఉంది మీ చేతిలో ఇప్పుడు. వి ఆల్ సింక్ రియల్లీ వెల్ టుగెదర్. చాలా బాగా నచ్చింది నాకు. జడ్జెస్, సో ఈ పర్ఫార్మెన్స్ కి రెజినా గారు మీరు ఇచ్చేటువంటి స్కోర్? .5 out of 10. అండ్ విజయపిన్ని మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్? అండ్ సుష్మిత, ఆల్ ద వెరీ బెస్ట్. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి, ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న నువ్వు ఓరేగు. అన్న ఇడు ఆ, నువ్వు మరి. సార్ వీడు అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర నాకు వస్తుంది నాకు. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగాడు ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన డి వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకి తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంకా అక్కడే సెటిల్ అయ్యా. హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ ని పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలి, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు.